మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో, ఇప్పటి జోగులాంబ గద్వాల్ జిల్లాలో అమ్మవారు జోగులాంబగా వెలిసిన క్షేత్రం అలంపూర్ జోగులాంబ దేవాలయం. శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాలలో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్రమైన దివ్యధామాలు అష్టాదశ శక్తిపీఠాలు. ఈ మహిమాన్వితమైన శక్తిపీఠాల్లో ఒకటి జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్. జోగులాంబగా ఇక్కడ కొలువైన అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో మహబూబ్నగర్ జిల్లా శివార్లో నెలవై ఉంది అలంపూర్ పట్టణం. ఈ దేవాలయం తుంగభద్రా నది ఒడ్డున కృష్ణానదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. 7వ, 8వ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడిన 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయం. జోగులాంబ దేవాలయంలో జోగులాంబ, శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడి స్థానికులు చెబుతారు. 2019వ సంవత్సరంలో ఈ దేవాలయాన్ని భారత ప్రభుత్వ ప్రసాద్ పథకం కింద, అంటే తీర్థయాత్ర పునరుజ్జీవన అడ్వాన్స్మెంట్ డ్రైవ్ కింద చేర్చారు. సతీదేవికి చెందిన పైపండ్లు ఊడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతోంది. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడి 1390లో బహమనీ సుల్తాన్లచే భూస్థాపితం చేయబడింది. విజయనగర చక్రవర్తి 2వ హరిహరరాయలు బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడని, తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాయాన్ని పటిష్టపరిచాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీముండిలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి దాచిపెట్టారు. అప్పటి నుండి 2005వ సంవత్సరం వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005వ సంవత్సరంలో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. బాలబ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు. పరమ పావనమైన అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబిలాలు చేరడం, ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఒక ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపమని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తుంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. ఈ సృష్టికి మూలం బ్రహ్మ. సమస్త జీవరాశి పుట్టుకకు కారణమైన బ్రహ్మదేవుడి ఆలయాలు మన దేశంలో చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో జోగులాంబ ఒకటి. ఇక్కడ కొలువైన నవబ్రహ్మ ఆలయ సముదాయంలోనే అష్టాదశి శక్తిపీఠాలలో ఒకటైన జోగులాంబను పూజిస్తుంటారు. బాదామి చాళుక్యుల చేతిలో రూపుదిద్దుకున్న ఈ అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలకు ప్రసిద్ధి. బ్రహ్మ 9 వేర్వేరు రూపాలలో ఉండడం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ, పద్మబ్రహ్మేశ్వర ఆలయాలుగా వాటిని పిలుస్తారు. ఆలయాలపై పంచతంత్ర కావ్య కథా శిల్పాలు, ఆదిత్య హృదయం, రామాయణ మహాభారత గాథల శిల్పాలు దర్శనమిస్తాయి. బాలబ్రహ్మేశ్వర దేవాలయం ఆలయాలన్నిటిలో పెద్దది. తారక బ్రహ్మ దేవాలయం శిథిలమై ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో ఎటువంటి విగ్రహం ఉండదు. స్వర్గబ్రహ్మ దేవాలయం అత్యంత సుందరంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. 1500 సంవత్సరాల క్రితం కట్టిన ఈ దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు లింగాకారంలో కాకుండా గోస్పాద ఆకారంలో కనిపిస్తాడు. దీనికి ఒక పురాణ ఇతిహాసం ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడ తపస్సు చేశాడట. బ్రహ్మ తపస్సుకు మెచ్చిన శివుడు బ్రహ్మ దగ్గరికి బయలుదేరతాడు.
అయితే ఈశ్వరుడు కైలాసం వదిలి వెళ్లడం పార్వతీదేవి నందీశ్వరులకు సహా ఎవరికీ ఇష్టం ఉండదు. అయినా వినకపోవడంతో నంది ఎలాగైనా శివుడిని ఆపాలని శివుడు ఉద్భవించే చోట పాదం అడ్డుగా పెట్టాడు. దీంతో ఆ పాదం వదిలి శివుడు పక్క నుండి వెలిశాడట. అందుకే ఇక్కడ ఈశ్వరుడు గోస్పాద ముద్రితంగా కనిపిస్తాడు. శివుడు ఇక్కడ బ్రహ్మకి 9 రూపాల్లో దర్శనమిచ్చాడని, అందుకే ఆ రూపాలలో 9 ఆలయాలు వెలిశాయని చెబుతారు. బ్రహ్మదేవుని తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించినందున బ్రహ్మని బాలబ్రహ్మేశ్వరునిగా కొలుస్తుంటారు. సాధారణంగా శైవక్షేత్రాల్లో శివలింగాలు స్తూపాకారంగా ఉంటాయి. అలంపూర్లో మాత్రం గోస్పాదముద్రిక రసాత్మలింగంగా వెలిసింది. ఇక్కడ శివలింగం జ్యోతిర్జ్వాలమయం. మూల విరాట్ అయిన స్వామివారి లింగం రుద్రాక్షలతో రూపొందించిన అద్భుత లింగం. భక్తులు ఎంత నీటితో అభిషేకం చేసినా ఒక్క నీటి బిందువు కూడా బయటికి రాదని చెబుతూ ఉంటారు. ఈ లింగాన్ని పూజిస్తే అంతులేని పుణ్యఫలితం లభిస్తుందని చెబుతారు. 2వ పులకేశి ఆలయంలో ఈ నవబ్రహ్మ ఆలయ నిర్మాణం మొదలైంది. నవబ్రహ్మ ఆలయాల ఆర్కిటెక్చర్ అద్భుతపరుస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు కాబట్టి పూర్తిగా రాతితో కట్టిన ఆలయాలు కావడంతో బయట ఎంత ఎండగా ఉన్నా లోపలికి వెళ్ళగానే చల్లగా ఉండి మనసంతా దేవుడి మీద లగ్నమయ్యేలా ప్రశాంతతను కలిగిస్తాయి. ఎర్ర ఇసుకరాలను ఉపయోగిస్తూ నవబ్రహ్మ ఆలయాలను నిర్మించారు. అలంపూర్ ఆలయాలకు వెళ్ళా బాలబ్రహ్మేశ్వర ఆలయం ముఖ్యమైంది. ఇందు నిత్య పూజాధికాలు జరుగుతాయి. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయంలో చిన్న నంది మంటపమును, దాని వెనకాల విశాలమగు మగు మంటపము, అటుపై అంతకంటే పెద్దదైన ప్రవేశ మంటపం, అటుపై అంతరాల మంటపం, దానిని చేరే గర్భాలయం ఉన్నాయి. గర్భాలయం చుట్టూ ఉన్న ప్రసార ప్రదక్షిణకు ఉపయోగిస్తారు. ఈ గుడిలో సప్తర్షుల విగ్రహాలు, ఇతర శైవ దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూను చిన్న చిన్న గుడులు ఉన్నాయి. ఈ ఆలయంలోని లింగం వింతగా ఉంటుంది. వేదికపై ఉన్న శిలాలింగం మధ్యన ఒక బిలం ఉంది. దానిలో మరి ఒక లింగం ఉంది. పై కవచాన్ని తీసి సద్విమర్శగా చూచిన గాని ఈ అంతర్లింగం కనబడదు. ఈ ఆలయపు ఆవరణలో ఉన్న విగ్రహంలోకెల్లా ఒక విగ్రహం వింతగా ఉంటుంది. ఒక నల్ల రాతిపైన నగ్నమై 2 మోకాళ్లను దౌడలకు తగులినట్టు ముడుచుకుని కూర్చొని ఉన్న స్త్రీమూర్తి చెక్కబడి ఉంది. ఇది భూదేవి విగ్రహమట. బ్రహ్మేశ్వరుని గుడి ఆవరణలోని మ్యూజియంలో విజయాదిత్యుడు వేయించిన శాసనం ఇప్పటికీ ఉంది. స్వర్గబ్రహ్మాలయ ద్వారపాలకుని మీద వినయాదిత్యుని కాలం నాటి శాసనం ద్వారా చరిత్రకు తెలియని ఒక లోకాదిత్యుడి విగ్రహం కనిపిస్తుంది. ఆర్కబ్రహ్మ ఆలయంలోని మంటప స్తంభంపై 1వ విక్రమాదిత్యుని భార్య శాసనం ఉంది. అలంపూర్ జోగులాంబ దేవాలయ సమీపంలో ఉన్న పురావస్తు ప్రదర్శనశాలను 1952లో ఏర్పాటు చేశారు. ఇందులో 6వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు కాలానికి సంబంధించిన పురాతన చారిత్రక శిల్పాలు భద్రపరచబడ్డాయి. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు దీనిని సందర్శకులకై తెరిచి ఉంచుతారు. దేవాలయానికి వచ్చే యాత్రికులు దీనిని కూడా సందర్శిస్తారు. క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం జోగులాంబ ఆలయ ప్రాంగణంలో ఉంది. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు కూడా చెక్కి ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఇక్కడే ఉంది. తుంగభద్రా నదులు కలిసిన ఈ క్షేత్రాన్ని సంగమేశ్వర క్షేత్రమని కూడా అంటారు. సకల పాప నివారణిగా ఈ నదిని కొలుస్తారు. అలంపురం సమీపంలోని పాపనాశంలో 20 దేవాలయాలు ఒకే చోట ఉండడం వల్ల అలంపూర్ ఆలయాల పట్టణంగా కూడా ప్రసిద్ధి చెందింది. 7వ శతాబ్ది నుండి 17వ శతాబ్ది వరకు దక్షిణపథాన్ని పరిపాలించిన రాజవంశీల శాసనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రాచీన శిల్పకళకు కానాచి అయిన ఈ ఆలయం అడుగడుగునా విజ్ఞాన విశేషాలకు ఆలవాలంగా ఉంది. వైదిక మతానికి చెందిన ఆలయాలు, జైన బౌద్ధుల కాలం నాటి శిల్ప నిర్మాణాలు ఇక్కడ ఎన్నో దర్శనమిస్తాయి. ఆలయం తోటను ఆనుకుని ఉన్న ప్రదేశంలో ఇటీవల త్రవ్వకాలు జరపగా శాతవాహన కాలం నాటి నాణాలు, పూతలు, శంఖాలు, పాత ఇటుకలు, మట్టి పాత్రలు బయటపడ్డాయి. ఈ ఆలయం మహాద్వారాన్ని రాష్ట్రకూటుల హయాంలో నిర్మించినట్లు చారిత్రక కథనం. కాకతీయుల కాలంలో ఇక్కడ మహామండపాలు నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు రాయచూరు నుంచి ఈ ఆలయానికి వచ్చి కొన్ని దానాలు చేసినట్టు కూడా చారిత్రక కథనం. గతంలో ఇక్కడ ప్రసిద్ధమైన విద్యాపీఠం ఉండేదని, మహావిద్వాంసులు ఎంతోమంది ఉండేవారని కూడా చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. అలంపురాన్ని పూర్వం హలంపురంగాను, హఠాంపురంగాను వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ చాళుక్యరాజు 4వ త్రిభువనమల్ల విక్రమాదిత్య కాలం నాటిది. జోగులాంబ, బ్రహ్మేశ్వర స్వామివార్ల ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి చెందినవి.
అలంపూర్ పట్టణానికి చుట్టూ అన్నివైపులా రక్షణ కూడా ఉంది. నిజానికి శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలలో అలంపూర్ కూడా ఒకటి. కానీ ముంపుకు గురైన పట్టణాన్ని వేరే చోట నిర్మిస్తే పట్టణంలోని ఆలయాలు పాడై పునర్నిర్మాణం అసాధ్యమై వాటి ప్రాభవాన్ని కోల్పోతాయని భావించి అది ఊరికి అరిష్టంగా తలిచి అప్పటి ఆలయ ధర్మకర్త, ప్రముఖ కవి, చారిత్రక పరిశోధకులు గడియారం రామకృష్ణ శర్మ గారు ఊరి పెద్దలను ఒప్పించి గ్రామ పునర్నిర్మాణానికి దక్కే నష్ట పరిహారపు సొమ్ముని వినియోగించి పట్టణం చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించి నిర్మించారు. ఈ రక్షణ వలయం ఊరి చుట్టూ ఉన్నప్పటికీ పశ్చిమ వైపు ఎత్తు తక్కువగాను, తూర్పు వైపు నది ఉండడం వలన అత్యంత ఎత్తులో ఉండి కోటగోడను తలపిస్తుంది. వర్షాకాలంలో నది జోరుగా ప్రవహించిన ఈ నిర్మాణం వలన నీరు పట్టణంలోనికి రాదు. పట్టణంలోని మురికి నీరంతా ఊరి మధ్యలోని జోగులాంబ వాగులోకి చేరుతుంది. ఈ నీరు తుంగభద్ర వైపు వెళ్తుంది. అయితే రక్షణ గోడ అడ్డుగా ఉండడం వలన నీటిని మోటార్లతో ఎత్తి నదిలోకి చేరుస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనానికి ముందు భక్తులు తుంగభద్రా నదిలో స్నానం చేసి పవిత్రులుగా వెళ్తారు. ఆలయ సముదాయం చుట్టూ పటిష్టమైన గోడ, దాని రెండవ వైపు చుట్టూ అలముకున్నట్లుగా ఉన్న నీటి ప్రవాహం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ నదిలో కోరిన కోరికలు తీర్చమని దీపాలు వదులుతారు భక్తులు. కృష్ణా తుంగభద్ర పుష్కరాల సమయంలో అలంపూర్ భక్తులతో కిటకిటలాడుతుంది. శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక సంబరం కనిపిస్తుంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండే కాక విదేశాల నుండి కూడా యాత్రికులు వస్తూ ఉంటారు. అలంపూర్ క్షేత్రంలో కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, శివరాత్రి పర్వదినాన కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఇక్కడ వర్ణార్చన, కన్యా పూజల కోసం మహిళలు తరలి వస్తారు. కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం దేవాలయాన్ని కన్నుల పండుగగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ మాసంలో వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే శివరాత్రి పర్వదినాన బాలబ్రహ్మేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. శివరాత్రి పర్వదినం రోజు ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు తెలంగాణ, రాయలసీమ జిల్లాలకు చెందిన ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. అలంపూర్కి ఈశాన్యంలో కృష్ణా తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో కూడవెల్లి అనే గ్రామం ఉండేది. ఈ గ్రామము, ఈ ఆలయము శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామంలోని ప్రజలు సమీప గ్రామాలలో పునరావాసాన్ని ఏర్పాటు చేసుకోగా ఇక్కడి సంగమేశ్వరాలయాన్ని తరలించి అలంపూర్లో పునర్నిర్మించారు. అలంపూర్ గ్రామంలో జూనియర్ కళాశాలకు సమీపంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయ శిల్ప సంపద ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం కూడా చాళుక్యుల నిర్మాణ శైలిలోనిదే. శివరాత్రి పర్వదినాన ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విశాలమైన తోటలో ఆలయం అలరారుతుంది. హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్లే బస్సులని అలంపూర్ మీదుగానే వెళ్తాయి. అయితే మెయిన్ రోడ్ మీద దిగిన తర్వాత ఆటోలో కానీ ఇంకో బస్సులో కానీ వెళ్లాల్సి ఉంటుంది. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి కర్నూలుకి బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని రైల్వే స్టేషన్ కర్నూలు. విమాన ప్రయాణం చేసేవారు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి టాక్సీలోనో బస్సులోనో వెళ్లాల్సి ఉంటుంది. జోగులాంబ మహాదేవి రౌద్ర వీక్షణాలోచన అలంపూరి స్థితమాత సర్వత్రా ఫలసిద్ధిద.